నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. రాష్ట్ర వ్యాప్తంగా అంబరాన్ని అంటుతున్న సంక్రాంతి సంబరాలు. జోరుగా కోడి పందాలు, చేతులు మారిన కోట్ల రూపాయలు. ప్రభల తీర్థాలకు సిద్ధమైన కోనసీమ. పంట పొలాలు, కాలువలు దాటుకుంటూ జోరుగా ఊరేగింపు. నేడు సత్యసాయి జిల్లాకు ప్రధాని మోదీ రాక. పాలసముద్రంలోని నాసి సంస్థకు ప్రారంభోత్సవం. ఎన్టీఆర్ జిల్లా దామలూరు వంతెనపై సర్కారు నిర్లక్ష్యం. అప్రోచ్ రోడ్డు లేక రైతులు, ప్రజలు ఇబ్బందులు. అయోధ్యలో నేటి నుంచే బాలరాముడి ప్రాణప్రతిష్ఠ ప్రక్రియ. ఇవాళ పరిహార క్రతువు, విష్ణు పూజ, గో సమర్పణ కార్యక్రమం. నిబంధనలతో సంబంధం లేదు, మాకు నచ్చినట్లు చేసుకుంటాం. అధికార పార్టీ నేతల అండదండలున్నాయి. అంతా మా ఇష్టం అన్నట్లుగా కోడి పందాల నిర్వాహకులు వ్యవహరిస్తున్నారు. పందాలపై హైకోర్టు ఆంక్షలున్నా క్షేత్రస్థాయిలో అవి బుట్టదాఖలవుతున్నాయి. సంక్రాంతి పండుగ వేళ రాష్ట్రంలో రెండో రోజు యథేచ్ఛగా కోళ్ల పందాలు సాగాయి. పెద్ద సంఖ్యలో ఏర్పాటు చేసిన బరిలో భారీగా నోట్ల కట్టలు చేతులు మారాయి. గుండాట, జూదం, పొట్టెళ్ల పందాలు జోరుగా సాగాయి. స్వాగత ఫ్లెక్సీలు, షామియానాలు, వీఐపీలకు, సాధారణ వ్యక్తులకు వేర్వేరుగా గ్యాలరీలు, ఫ్లడ్ లైట్ల వెలుగులు, పెద్ద సంఖ్యలో తరలి వచ్చిన ప్రేక్షకులు, పందెం రాయిళ్లు. ఇవి ప్రస్తుతం ఉమ్మడి కృష్ణా, గోదావరి జిల్లాల్లో ఎక్కడ చూసినా కనిపిస్తున్న దృశ్యాలు. సంక్రాంతిని పురస్కరించుకుని 3 రోజుల పాటు కోడి పందాలు, గుండాట, జూద క్రీడలు నిర్వహించేందుకు చేసిన ఏర్పాట్లు చూస్తే ఔరా అనాల్సిందే. పందాల్ని నిలువరించారని హైకోర్టు స్పష్టం చేసినా వాటి అమల్లో అధికారులు విఫలం కావడంతో బరుల వద్ద భారీగా నగదు చేతులు మారుతోంది. ఉమ్మడి కృష్ణా జిల్లాలోని అంపాపురం, ఈడుపుగల్లు వద్ద భారీ స్థాయిలో బరులు ఏర్పాటు చేశారు. జాతీయ రహదారి పక్కనే పెద్ద ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి కోడి పందాలు, జూదం, గుండాట నిర్వహించారు. బరుల వద్ద జోరుగా మద్యం విక్రయాలు సాగాయి. కార్యక్రమాల నిర్వహణకు అధికార పార్టీ నేతల అండదండలు ఉండడంతో పోలీసులు మిన్నకుండిపోయారు. అవనిగడ్డ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున బరులు ఏర్పాటు చేసి పందాలు నిర్వహించారు. పందాలను తిలకించేందుకు తరలివచ్చిన వారు తమ వాహనాల్ని రోడ్డు పక్కన నిలపడంతో ట్రాఫిక్ నిలిచి వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. మోపిదేవి నుంచి విజయవాడ వెళ్లే మార్గంలో కృష్ణానది ఎడమ కరకట్టను తవ్వి బాట ఏర్పాటు చేసినా అధికారులు పట్టించుకోలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో కోడి పందాల జోరు రెండో రోజు కొనసాగింది. ఎక్కడికక్కడ పెద్ద ఎత్తున బరులు సిద్ధం చేసి పందాలు నిర్వహించారు. వీటిని వీక్షించేందుకు పక్క రాష్ట్రాల నుంచి పందెం రాయిళ్లు తరలివచ్చారు. అనధికారికంగా అందరికీ తెలిసే కోడి పందాల తంతు సాగుతున్నా పోలీసు, రెవెన్యూ అధికారులు కన్నెత్తైనా చూడలేదు. తణుకు, తేతలి, దువ్వ, వేల్పూరు తదితర ప్రాంతాల్లో రాత్రి వేళల్లోనూ ఫ్లడ్ లైట్ల వెలుగుల్లో పందాలు కొనసాగాయి. తూర్పుగోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గంలో పలుచోట్ల రాత్రి సమయంలోనూ ఫ్లడ్ లైట్ల వెలుగుల్లో కోడి పందాలు, గుండాటలు కొనసాగాయి. కోనసీమ జిల్లాలో కోడి పందాలతో పాటు గుండాటలు జోరుగా నిర్వహించారు. తెలుగు సంప్రదాయాలు, ఆప్యాయతాన రాగాలను ఆవిష్కరించే పండుగ సంక్రాంతి. 3 రోజుల పండుగలో చివరి వేడుక కనుమ. తమకు వెన్నుదన్నుగా నిలిచే పాడి పశువులకు రైతులు కృతజ్ఞతలు తెలుపుతారు. పశువుల్ని అందంగా అలంకరించి పూజిస్తారు. కనుమ రోజు మినుము తినాలనే ఆచారం ప్రకారం గారెలు, ఆవడల వంటి పిండి వంటలు తయారు చేస్తారు. ఇంటి ముందు రథం ముగ్గులు వేసి ఊరి పొలిమేరకు అనుసంధానం చేస్తారు. కొన్ని ప్రాంతాల్లో ప్రభల తీర్థం ఉత్సవంతో సంక్రాంతి సంబరాలు ముగుస్తాయి. సంక్రాంతి వేడుకలు కనుమతో ముగుస్తాయి. భోగిమంటలతో మొదలై మకర సంక్రాంతి రోజున పితృదేవతల తర్పణంతో ఉజ్వలమై కనుమ రోజున కలిమినందిస్తూ 3 రోజుల మహాసంబరం పూర్తవుతుంది. కనుమ పర్వదినాన పశువుల్ని పూజించడం ఆనవాయితీ. దొక్కి దున్ని, విత్తు నాటి, పండిన ధాన్యాన్ని ఇంటికి చేర్చే వరకు అన్నదాత వెన్నంటి నడిచిన పాడి పశువులకు కృతజ్ఞతలు తెలియజేస్తారు. పశువుల్ని అందంగా అలంకరించి
శరీరమంతా పసుపు కుంకుమ పూసి ఊరేగిస్తారు. మెడలో మువ్వుల పట్టీలు కట్టి కొమ్ములకు ప్రత్యేకంగా తయారు చేసిన కొప్పులను తగిలిస్తారు. వీపుపై పట్టీ పెడతారు. పశువులకు హారతులిస్తారు. ఇష్టమైన ఆహారాన్ని అందిస్తారు. కనుమ రోజు మాంసాహారం తినడం సంప్రదాయం. కనుమ నాడు మినుము తినాలనే ఆచారం ప్రకారం గారెలు, ఆవడలు చేసుకోవడం తెలుగు లోగిళ్లలో పరిపాటి. కనుమ రోజున ప్రయాణాలు చేయకూడదంటారు. ఇంటిల్లిపాది పిండి వంటలు చేసుకుని తింటారు. ఇరుగు పొరుగు వారికి పంచుతారు. కనుమ రోజు వేసే రథం ముగ్గులకు ప్రత్యేకత ఉంది. ప్రతి మనిషి రథమని, ఆ రథం నడిపేవాడు పరబ్రహ్మ అని భావిస్తూ శరీరమనే రథాన్ని సరైన మార్గంలో నడిపించాల్సిందిగా పరమాత్ముణ్ణి ప్రార్థించడమే రథం ముగ్గు ఉద్దేశం. ఉత్తరాయణ పుణ్యకాలంలో వచ్చిన సంక్రాంతి పురుషుడు అన్ని శుభాలను కలిగించాలని కోరుకుంటూ ఇంటి ముందు రథం ముగ్గులు వేసి అందులో పళ్ళు, పూలు, పసుపు, కుంకుమ వేసి గౌరవంగా సాగనంపుతారు. వాకిళ్లలో వేసిన రథం ముగ్గును పక్కింటి ముగ్గుతో అనుసంధానం చేస్తారు. ఈ విధంగా ప్రతి ఇంటి ముందు గీసిన గీతలన్నీ ఊరు పొలిమేర వరకు సాగుతాయి. కనుమ సందర్భంగా ఉభయ గోదావరి జిల్లాల్లో నిర్వహించే ప్రభల తీర్థాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. ప్రభల తీర్థానికి ఓ ప్రత్యేకత ఉంది. రుద్రుడు కొలువైన కొబ్బరి తోటల్లో తమ ఊరు నుంచి ప్రభలను తీసుకెళ్లి పూజిస్తే సుఖ సంతోషాలతో ఉంటామనేది గోదావరి వాసుల నమ్మకం. తూర్పుగోదావరి జిల్లా జగ్గన్న తోట సహా చాలా ప్రాంతాల్లో కొలువుదీరే ప్రభలు తలమానికంగా నిలుస్తాయి. 100 గ్రామాలకు చెందిన వేల ప్రభలను తీర్థానికి తరలిస్తారు. అక్కడికి పిల్లా పాపలతో వెళ్లి కావలసిన వస్తువులు కొనుగోలు చేస్తారు. సంక్రాంతి పండుగ వేళ పాటించే ప్రతి ఆచారం మనిషిని ప్రకృతితో జతచేసేదే. బంధుత్వాలను కలుపుతూ ఆనందాలను పంచుతూ మనుషులందరినీ ఒక్కటి చేసేదే ఈ పండుగ. సంక్రాంతి సంబరాల్లో భాగంగా కనుమ రోజున నిర్వహించే ప్రభల తీర్థాలకు కోనసీమ సిద్ధమైంది. ఇటీవల కోనసీమ ప్రభలకు జాతీయ స్థాయి గుర్తింపు లభించడంతో రెట్టింపు ఉత్సాహంతో ప్రభల తీర్థాలను జరపాలని కోనసీమ యువత ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే కోనసీమ వ్యాప్తంగా 120 గ్రామాల్లో యువత, పెద్దలు ప్రభలను అత్యంత రమణీయంగా తయారు చేశారు. కనుమ రోజైన ఇవాళ జగ్గన్న తోటలోని ఏకాదశి రుద్ర ప్రభలతో పాటు వివిధ గ్రామాల్లో నిర్వహించే తీర్థాలలో సుమారు 500 ప్రభలు కొలువు తీరనున్నాయి. పంట కాలువలు, చేలు తొక్కుకుంటూ ప్రభలను ఊరేగింపుగా తీర్థ ప్రదేశాలకు తరలించనున్నారు. తరతరాలుగా మేము సాంప్రదాయాలను కాపాడుతూ ఎంతో కష్టపడి ఎంతో ఖర్చుని వ్యయం చేసి ఎప్పుడూ సాంప్రదాయబద్ధంగా మేము నిర్వహించేటువంటి మార్గంలోనే మేము ఎన్ని అడ్డంకులు ఎదురొచ్చినా సరే ఈ కార్యక్రమాలని దిగ్విజయంగా పూర్తి చేయడం కోసం మేము ఎంతగానో కృషి చేస్తూ ఉన్నామండి. ఈ ఏటా జరిగేటువంటి సాంప్రదాయాలను కాపాడడంలో ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నామండి. సంక్రాంతి అంటే కోనసీమ అంటే సంక్రాంతిలో ముఖ్యమైన ఘట్టం ఏంటంటే ప్రభల తీర్థం. చేలు దాటుకుంటూ తర్వాత కాలువలు దాటుకుంటూ సాంప్రదాయబద్ధంగా వస్తాయండి. ఫ్రెండ్స్ అయితే మా ఊరు కుర్రోళ్ళు అయితే ఎక్కడెక్కడో జాబులు చేసే వాళ్ళు కూడా నెలల ముందు నుంచే వచ్చి ఈ ప్రభల తయారీలో పాల్గొంటారు. 3 రోజులు సరదాగా ఆహ్లాదంగా తిరుగుతూ ఊరంతా కొంచెం కొత్త అంగులతో కనిపిస్తూ ఉంటుందండి. 10 రోజులు వంతెన నిర్మించడం కష్టం, కానీ దానికి అప్రోచ్ రోడ్డు వేయడం సులభం. కష్టమైన వంతెనను తెలుగుదేశం ప్రభుత్వం 2 ఏళ్లలోనే కట్టేసింది. కానీ తేలికైన అప్రోచ్ రోడ్ను వైకాపా సర్కార్ 4.5 ఏళ్లైనా నిర్మించలేకపోతోంది. ఎన్టీఆర్ జిల్లా దాములూరు వద్ద ఏటి కష్టాలు తొలగించేందుకు నిర్మించిన వంతెన వైకాపా సర్కార్ నిర్లక్ష్యంతో అక్కరకు రాకుండా పోతోంది.
అభివృద్ధి అంటే గిట్టని పాలకుల నిర్లక్ష్యానికి నిదర్శనం వైరా ఏటిపై అలంకారప్రాయంగా మిగిలిన ఈ వంతెన ఎన్టీఆర్ జిల్లా నందిగామ, వీరులపాడు మండలాలను కలుపుతూ దాములూరు వద్ద దీన్ని నిర్మించారు. 2015లో ఈ హైలెవెల్ వంతెన నిర్మాణానికి అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం పునాది వేసింది. 6,47,00,000 రూపాయలతో 2017లోనే నిర్మాణం పూర్తి చేసింది. కాకపోతే రెండు వైపులా అప్రోచ్ రహదారి నిర్మాణం పూర్తి కాలేదు. 4.5 ఏళ్లుగా దీన్ని పూర్తి చేద్దాం, ప్రజలకు అందుబాటులోకి తెద్దామనే ఆలోచనే వైకాపా సర్కార్ చేయలేదు. ప్రస్తుతం దిగువనున్న లో లెవెల్ చెప్టానే ప్రజలకు దిక్కయింది. అది ఇప్పుడు ధ్వంసమైంది. వర్షాలు, వరదలొస్తే రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. ఇవన్నీ గుంటలు, ఈ బాలు, ఇవన్నీ బైకులు పోవటానికి కూడా ఇబ్బంది అవుతుంది. ఆటోలు రావడానికి కూడా ఇబ్బంది, టయానికి ఉండవు, గోతులు కూడా ఉంటాయి. ఎప్పుడో 2017లో ఆయన గారు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు స్టార్ట్ చేసింది. ఇంతవరకు ఓపెన్ కాదు. ఇంతవరకు ఇటు పక్క రోడ్డు లేదు, అటు పక్క రోడ్డు లేదు, వంతుని బట్టి కట్టారు. కట్టి ఆ విధంగా ఆఫ్ చేశారు. దానివల్ల బస్సులు డొలిపోయిన రోజులు కూడా ఉన్నాయి. ఏంటి వాన వచ్చే ఎటువంటిదంటే ఇక్కడి నుంచి వచ్చి మళ్ళీ చుట్టూ తిరిగి మళ్ళీ వేరే 12 కిలోమీటర్లు వెళ్ళిపోవాలి. అంటే అక్కడ ఎంత బాధ ఉందో ఆలోచించండి. తెలంగాణలోని మధిర నుంచి కూడా ఎన్టీఆర్ జిల్లా వీరులపాడు, కంచికచర్ల మీదుగా విజయవాడకు ఈ మార్గంలో రాకపోకలు సాగుతుంటాయి. వీర్లపాడు మండలం జమ్మవరం నుంచి నందిగామ మండలం కొణతమాత్మకూరు వరకు 12 కిలోమీటర్ల మేర 7 మీటర్ల వెడల్పుతో రహదారి విస్తరణను ప్రతిపాదించారు. ఈ వంతెన అప్రోచ్ రోడ్డు నిర్మాణము అందులో భాగమే. దీనికోసం న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ రుణంతో 30 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేశారు. కానీ ఇంతవరకు పనులే మొదలు కాలేదు. ఏర్లు వచ్చినాయి అనుకోండి, కూడెళ్ళి అవతల పోవాలంటే పోవాలి కాట్ల. బ్రిడ్జి లేదు, ఆ బ్రిడ్జి కట్టినోడు ఇంతవరకు ఉండడో పోయినో తెలియదు. రోడ్లు లేవు, కాంట్రాక్ట్లు పాడాలని చెబుతున్నారు. మరి ఆ కాంట్రాక్టుదారులు ఏడుండారు. ఇదిగో రోడ్లు 3 మాట కొలిశారండి. ఈ రోడ్లు పోసినోడే లేడు. ఎప్పుడో చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఆ బ్రిడ్జి చేశారు. ఇంతవరకు అడ్రస్ లేదు, రోడ్లు బాగాలేదు. బ్రిడ్జి లేక మొహ లోతులో నీళ్ళు నడిచిపోతుంటే ఇట్లు కొట్టబోతున్నారు జనం. 20 కిలోమీటర్లు తిరిగి రావాలా, ఇటు పోతే నందిగా పోవాలా, ఇటు పోతే మధ్య పోయి రావాలా. గుత్తేదారు జాప్యం చేస్తున్నా వైకాపా ప్రజాప్రతినిధుల్లో కనీస చలనం లేదని, అదే తమకు శాపమైందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తెలుగుదేశం హయాంలో పేదల కోసం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన టిట్కో ఇళ్లను వైకాపా ప్రభుత్వం గాలికొదిలేసింది. దాదాపు ఇళ్ల నిర్మాణం గత ప్రభుత్వమే పూర్తి చేయగా మిగతా మౌలిక వస్తువుల పనులు చేసేందుకు ప్రస్తుత సర్కారుకు మనసొప్పడం లేదు. పార్టీ రంగులు మాత్రమే వేసి కాలయాపన చేస్తుండటంతో పేదల సొంతింటి కల కలలాగే మిగిలిపోతోంది. వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగు మండలం గూడెం చెరువు సమీపంలో తెదేపా హయాంలో టిడ్కో ఇళ్ల నిర్మాణం చేపట్టారు. 2017 ఆగస్టు 26న నాటి మంత్రి ఆదినారాయణ రెడ్డి భూమి పూజ చేశారు. నిర్మాణ పనులను ఎన్సీసీ లిమిటెడ్ కంపెనీకి అప్పగించగా 15 నెలల్లోపే పూర్తి చేయాలని అప్పటి ప్రభుత్వం లక్ష్యాన్ని నిర్దేశించింది. మొత్తం 1440 గృహాల్లో 1404 ఇళ్లు పూర్తయ్యాయి. మరో 36 ఇళ్ల పనులు జరగాల్సి ఉంది. గృహ సముదాయం కోసం సుమారు 16 ఎకరాల్లో నిర్మాణ పనులు చేపట్టగా వీటి కోసం సుమారు 60 కోట్ల రూపాయల నిధులు వెచ్చించారు. ఇళ్ల నిర్మాణం దాదాపు పూర్తయినా అందులో కిటికీలు, తలుపులు వంటి చిన్న చిన్న పనులు చేయడంలో వైకాపా ప్రభుత్వం విఫలమైంది. విద్యుత్ సౌకర్యం కోసం స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేసినా రోడ్లు, డ్రైనేజీ, నీటి సౌకర్యం తదితర పనులు పూర్తి కాలేదు. ఈ ఇళ్లను అధికార పార్టీ నేతలు, అధికారులు పట్టించుకోకపోవడంతో పిచ్చి మొక్కలు మొలిచాయి. కొన్ని ఇళ్లకు ఏర్పాటు చేసిన తలుపులు చెదలుపట్టి పుచ్చిపోయాయి. వైకాపా ప్రభుత్వం టిడ్కో ఇళ్లకు పార్టీ రంగులు వేసుకోవడానికి మాత్రమే పరిమితమైందని స్థానికులంటున్నారు. వాటిని అందుబాటులోకి తీసుకురాకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పేద ప్రజలకు టిడ్కో ఇళ్లను కట్టించి వారికి సొంత ఇంటి కల నెరవేర్చాలనే ఉద్దేశంతో గత ప్రభుత్వాలు ఏవైతే పేదల కోసం ఇళ్లు కట్టించాలని ప్రయత్నం చేసిందో, కానీ ఉన్నపలంగా ప్రభుత్వం మారడంతో మరి అధికారంలో వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి మరి గత ప్రభుత్వం చేసేటువంటి పనులనే రంగులు రుద్ది ఇవాళ కాలయాపన చేస్తా ఉన్నారే తప్పితే డ్రైనేజ్ వ్యవస్థ, రోడ్లు, తర్వాత కరెంటు ఏవైతే అన్ని వసతులు పెండింగ్ లో పెట్టి గత 4.5 సంవత్సరం గడుస్తున్నా ఇంతవరకు దాన్ని పూర్తి చేసిన పాపన ఈ వైసీపీ ప్రభుత్వం పోలేదు. 2014లో తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు పేదలకు జమ్మలమడుగు కాన్స్టిట్యున్సీలో 1440 ఇండ్లు కట్టిస్తే 20% పనులే మిగిలిపోయినాయి. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత దానికి రంగులు కొట్టడమే తప్ప పేదలకు పంచింది లేదు. 20% పనులు పూర్తి చేసి ఇచ్చే పేదలు ఆ లక్షణంగా దాంతో హాయిగా కాపురం చేసుకుంటారు. కాకపోతే ఆ పనులు బ్యాలెన్స్ పెట్టినాడు. ఇంతవరకు ఆ ఇండ్లు
పేదలకు పంచింది లేదు. అందుకే అన్ని వర్గాలలో అసమ్మతి ఉంది. ఆ పేదలు కూడా డబ్బులు కట్టి ఊరికే ఉండారు. ఇప్పుడు ఆ ఇండ్లు పంచలేదు కాబట్టి అందుకే జగన్ కు బాయ్ చెప్తున్నారు. గృహ సముదాయంలో మౌలిక సదుపాయాల కోసం అమృత్ పథకం కింద 5,60,00,000 రూపాయలు నిధులు కేటాయించారని, వీటితో రహదారులు, డ్రైనేజీ, తాగునీటి సౌకర్యం కల్పిస్తామని అధికారులు తెలిపారు. ప్రధాని మోదీ మంగళవారం రాష్ట్రంలో పర్యటించనున్నారు. శ్రీ సత్యసాయి జిల్లా పాలసముద్రంలోని నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్, పరోక్ష పన్నులు, నార్కోటిక్స్ ఇన్స్టిట్యూట్ను ప్రధాని ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ అబ్దుల్ నజీర్తో పాటు సీఎం జగన్ పాల్గొంటారు. మంగళవారం మధ్యాహ్నం పాలసముద్రానికి చేరుకోనున్న ప్రధాని ప్రారంభోత్సవం అనంతరం అకాడమీలోని కేంద్రాలను సందర్శిస్తారు. అనంతరం ట్రైనీ అధికారులు, నిర్మాణ కార్మికులతో కాసేపు ముచ్చటించనున్నారు. అనంతరం ఫ్లోరా ఆఫ్ పాలసముద్రం అనే పుస్తకాన్ని మోదీ విడుదల చేస్తారు. తర్వాత ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రసంగించనున్న మోదీ NACINకు గుర్తింపు పత్రాన్ని అందజేయనున్నారు. అనంతరం లేపాక్షి ఆలయాన్ని సందర్శిస్తారు. సాయంత్రం తిరిగి ఢిల్లీ వెళ్లనున్నారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో నాసిన్ వెలుపల భద్రతను కట్టుదిట్టం చేశారు. నాసిన్ ఆవరణలో కేంద్ర ప్రభుత్వ రక్షణ దళాలతో బందోబస్తు ఏర్పాటు చేశారు. అయోధ్య రామమందిరంలో బాలరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్టకు సంబంధించిన క్రతువులు, ఆచారాలు ఇవాటి నుంచే ఆరంభం కానున్నాయి. శ్రీ రామ జన్మభూమి తీర్థక్షేత్రం ఇవాళ పరిహార క్రతువును నిర్వహిస్తుంది. సరయు నది ఒడ్డున దశవిధ స్నానం, విష్ణు పూజ, గో సమర్పణ మొదలగు కార్యక్రమాలు ఇవాళ జరగనున్నాయి. ఈ నెల 18న రాముడి విగ్రహాన్ని గర్భగుడిలోకి చేర్చనున్నారు. జనవరి 22 మధ్యాహ్నం 12:20 విగ్రహ ప్రాణప్రతిష్ఠ జరుగుతుంది. వారణాసికి చెందిన గణేశ్వర శాస్త్రి ద్రవిడ్ ఈ ముహూర్తం నిర్ణయించారు. రామ విగ్రహం బరువు 150 నుంచి 200 కిలోల వరకు ఉండనుంది. 121 మంది ఆచార్యులు ఈ క్రతువు నిర్వహిస్తారని రామ జన్మభూమి కార్యదర్శి చంపత్రాయ్ వెల్లడించారు. కాశీకి చెందిన లక్ష్మీకాంత్ దీక్షిత్ ప్రధాన ఆచార్యుడిగా ఉంటారని తెలిపారు. 150కి పైగా సంప్రదాయాలకు చెందిన ఆచార్యులు ఈ కార్యక్రమానికి విచ్చేస్తారని చెప్పారు. ఈ నెల 23 నుంచి భక్తులంతా రాముల వారిని దర్శించుకోవచ్చని పేర్కొన్నారు. అయోధ్య రామమందిర ప్రారంభోత్సవానికి దేశం మొత్తం ఎంతగానో ఎదురు చూస్తోంది. భక్తులు కూడా శక్తికి తగ్గట్లుగా కానుకలు సమర్పించుకుంటున్నారు. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరానికి చెందిన చేనేత కుటుంబాలు సీతమ్మ కోసం సిద్ధం చేసిన చీర ప్రత్యేకంగా నిలుస్తోంది. అత్యంత భక్తి శ్రద్ధలతో 4 నెలల పాటు వేసిన ఆ పట్టుచీర విశేషాలేంటో చూసేద్దాం. అయోధ్యలో ఈ నెల 22న రామమందిరంలో సీతారాములను ప్రతిష్ఠించనున్నారు. శ్రీరాముడు, సీతమ్మ కోసం దేశవ్యాప్తంగా అనేక మంది తమ శక్తి కొద్దీ బహుమతులు పంపుతున్నారు. ఈ నేపథ్యంలోనే శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరానికి చెందిన 2 చేనేత కుటుంబాలు సీతమ్మ కోసం భారీ పట్టుచీరను చేనేత మగ్గంపై నేశారు. చీరను నాగరాజు డిజైన్ చేయగా సురేంద్రనాథ్, ఆయన కుమారుడు తేజ మగ్గంపై నేశారు. పట్టుచీరను బహూకరించే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నామని చేనేత కుటుంబాలు చెబుతున్నాయి. నేను కూడా ఇటువంటిది ఏదో ఒకటి చేసి రామమందిరానికి మా పెద్దలు, వాళ్ళ పెద్దలు ఎంతో మంది కష్టపడ్డారు రామమందిరం రాయాలని. అటువంటి దానికో ఉడతా భక్తి కోసం ఏదో ఒకటి స్పెషల్గా చేయాలని అనుకున్నాము. తర్వాత మేము మా పూర్వీకుల నుంచి గత 40-50 సంవత్సరాల నుంచి మేము చేనేత వృత్తిలోనే బతుకుతున్నాము. చేనేతకు సంబంధించి ఏదైనా రాముల వారికి, సీతమ్మ వారికి తయారు చేయాలని నాకు ఆలోచన వచ్చింది. అందులో భాగంగానే నేను అయోధ్య రామమందిరానికి బహుమానించడానికి రామాయణంలో ఉన్నటువంటి ఘట్టాలన్నీ తీసుకుని అంచులకు 2 వైపులా 400 ఘట్టాలను తీసుకున్నాను. వాడినందు 13 భాషల్లో జై శ్రీరామ్ అని వచ్చే విధంగా దీన్ని తయారు చేశాను. దీన్ని తయారు చేయడానికి నాకు దాదాపుగా 4 నెలలు సమయం పట్టింది. నాకు దాదాపుగా 5 లక్షల రూపాయల వరకు కూడా ఖర్చు వచ్చింది. మేము ఈ అయోధ్యకి ఒక పట్టుచీర తయారు చేయాలనే ఉద్దేశంతో ఒక చీర తయారు చేశాము. ఈ దీంట్లో 400 ఘట్టాలు తీసుకొని నాగరాజు గారు డిజైనింగ్ చేశారు, మేము తయారు చేశాము. మన చూడడానికి పిల్లలకు అర్థమయ్యే విధంగా ఈ ఘట్టాలను తయారు చేశాము. సీతమ్మ కోసం తయారు చేసిన పట్టుచీర 60 మీటర్ల పొడవు ఉంది. ఈ చీర బార్డర్లకు రామాయణ ఘట్టం మొత్తాన్ని చిత్రాలుగా నేశారు. వాటిని కంప్యూటర్లో రూపొందించుకొని ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పట్టుచీర అంచులపై చూపించారు. 5 లక్షల రూపాయల విలువైన పట్టుచీరను పూర్తిగా నాణ్యమైన పట్టుతో తయారు చేసినట్లు వారు తెలిపారు. అయోధ్యకు పంపే ముందు ధర్మవరంలో ఈ చీరను ప్రజల కోసం ప్రదర్శనగా ఉంచారు. ఇది స్టార్ట్ చేసినప్పటి నుంచి పొద్దున్నే లేవడం, స్నానం చేసి ఆ 4 మంత్స్ అసలు చికెన్ తినకోకుండా తయారు చేస్తున్నాము. ఇది ఎట్లా అంటే డిజైనింగ్కి ఎక్కువ టైం పడుతుంది అనమాట, నేయడానికి తక్కువ టైం పడుతుంది. 1.5 డే నేయడం, మళ్ళీ 2 డేస్ డిజైనింగ్ కోసం వెయిట్ చేయడం. డిజైన్కి నాగరాజు గారికి చాలా టైం పడుతుంది అనమాట.
2 days వెయిట్ చేసి మళ్ళీ హాఫ్ డే నేయడం, మళ్ళీ 2 days వెయిట్ చేసి హాఫ్ డే నేయడం, ఆ డిజైనింగ్కి చాలా టైం పట్టింది. ఇక్కడ రామచరిత్ర మొత్తం రాసి ఒక పట్టు చీరని ఎంతో భక్తి శ్రద్ధలతో 4 నెలలు కష్టపడి నేసారంట. ఇది మేము ప్రదర్శనకు పెట్టింటే చూడ్డానికి వచ్చామన్నమాట. మేము మా వీధిలో వాళ్ళతో కలిసి వచ్చాము, మా ఫ్యామిలీ మొత్తం. ఇక్కడ వచ్చేసి ఫస్ట్ నుంచి రాముడి చరిత్ర ఎంత ఉంటుందో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మొత్తం వేశారనమాట. అయోధ్యలో రామాలయం ప్రతిష్ఠ కార్యక్రమం పూర్తయ్యాక చీరను తీసుకువెళ్లడానికి నాగరాజు, నాగేంద్రనాథ్ కుటుంబ సభ్యులు ప్రణాళిక చేశారు. అయోధ్య రామ మందిరంలో బాలరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్టకు సమయం దగ్గర పడిన వేళ మహారాష్ట్రలోని నాగ్పూర్లో ఓ వ్యక్తి ఏకంగా తన ఇంటి ముందే రాముడి గుడిని ఏర్పాటు చేసుకున్నారు. 2 నెలల పాటు శ్రమించి అయోధ్య రామ మందిర నమూనాను తయారు చేశారు. రామ మందిర ప్రారంభోత్సవం నాడే దీన్ని కూడా ఆరంభించనున్నారు. నాగపూర్కు చెందిన ప్రఫుల్ మాతేగావ్కర్ తన ఇంటి ముందే అయోధ్య రామ మందిర నమూనాను ఏర్పాటు చేసుకున్నారు. ఈ రామ మందిర నమూనా 15 అడుగుల ఎత్తు, 21 అడుగుల పొడవు, 10 అడుగుల వెడల్పు ఉంది. గత ఏడాది దీపావళి నాడు రామ మందిరాన్ని తన ఇంటి వద్ద ఏర్పాటు చేసుకోవాలనే ఆలోచన కలిగినట్లు ప్రఫుల్ వెల్లడించారు. ఇంటర్నెట్లో దొరికిన డిజైన్ ఆధారంగా దీన్ని రూపొందించినట్లు స్వతహాగా సివిల్ ఇంజనీర్ అయిన ప్రఫుల్ తెలిపారు. संकल्पना ऐसे आई कि मैं किलो के मॉडल्स बनाने का मेरा पुराना शौक है, लाइकिंग है, तो मैं दिवाली में ट्रक से मटेरियल लाके शिवाजी महाराज के किले एग्जीक्यूट करता था. इस दिवाली में मैंने सोचा कि क्यों ना फोर्ट के जगह अभी राम मंदिर का इतना माहौल चल रहा है तो राम मंदिर की प्रतिकृति बनाई जाए. ఈ రామమందిర నమూనాను రూపొందించడానికి తనకు 2 నెలల సమయం పట్టినట్లు ప్రఫుల్ వెల్లడించారు. ఇది 90% పూర్తయిందని, మెరుగులు దిద్దే పని మాత్రమే మిగిలి ఉందని అన్నారు. डिजाइनिंग का और स्टडी का पार्ट पकड़ेंगे तो करीब 2 महीना, और क्योंकि 1 महीना तो मेरा ड्राइंग बनाने में ही गया, और फिर 1 महीने का काम जो है वो फैब्रिकेशन से लेके तो आज तक, यानी अभी भी उसके ऊपर का लाइटिंग का काम बाकी है कि जो कल होगा, लेकिन नाउ 90% वर्क इज कम्प्लीटेड. 90 क्या, उससे भी ज़्यादा. अभी सिर्फ रात के लिए मंदिर ऐसा उठ के देखने को होना, इसलिए उसको एक्सटीरियर लाइटिंग और उस मंदिर के ऊपर में कुछ लाइटिंग में कर रहा हूं. అయోధ్య రామ మందిరంలో విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ జరిగే జనవరి 22నే ఈ నమూనా రామ మందిరాన్ని కూడా ప్రారంభించనున్నట్లు ప్రఫుల్ మాతేగావ్కర్ వెల్లడించారు. కృత్రిమ మీద సాంకేతికతతో రూపొందించే డీప్ ఫేక్ వీడియోలను కట్టడి చేసేందుకు త్వరలోనే పటిష్టమైన ఐటీ చట్టాలను అమల్లోకి తీసుకొస్తామని కేంద్ర ఎలక్ట్రానిక్స్ ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ తెలిపారు. క్రికెట్ దిగ్గజం సచిన్ తెందూల్కర్ డీప్ ఫేక్ వీడియో బారిన పడటంపై స్పందించిన మంత్రి ఏఐ డీప్ ఫేక్ సాంకేతికతతో సృష్టించే నకిలీ సమాచారం నుంచి ప్రజలకు రక్షణ కల్పించేందుకు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. డీప్ ఫేక్ వీడియోలు సమాజానికి ప్రమాదకరమని, యూజర్లకు హాని చేయడంతో పాటు చట్టాలను ఉల్లంఘిస్తున్నాయని చెప్పారు. కాగా గత ఏడాది నవంబర్లో డీప్ ఫేక్లపై సోషల్ మీడియా సంస్థలకు నోటీసులు జారీ చేసిన కేంద్ర ఐటీ మంత్రిత్వ శాఖ తమ ప్లాట్ఫామ్ల నుంచి వెంటనే వాటిని తొలగించాలని ఆదేశించింది. అమెరికా, బ్రిటన్, ఇతర మిత్ర దేశాలు కలిసి యెమెన్లోని హౌతీ రెబెల్స్ స్థావరాలపై భీకర వైమానిక దాడులు చేస్తున్న మిలిటెంట్లు వెనక్కి తగ్గడం లేదు. తాజాగా యెమెన్ తీరం వెంబడి ప్రయాణిస్తున్న అమెరికా నౌక జిబ్రాల్టర్ ఈగిల్ పైకి హౌతీ రెబెల్స్ క్షిపణిని ప్రయోగించారు. ఎర్ర సముద్రంలో అమెరికా యుద్ధ నౌకపైకి యాంటీ షిప్ క్రూయిజ్ క్షిపణితో దాడి చేసి 24 గంటలు గడవక ముందే ఈ దాడి చేయడం గమనార్హం. ఆడెన్కు సౌత్ ఈస్ట్ దిశలో 110 మైళ్ల దూరంలో దాడి జరిగినట్లు యూకే మారిటైమ్ ట్రేడ్ ఆర్గనైజేషన్స్ తెలిపింది. యెమెన్లోని ఓడరేవు వైపు నుంచే మిస్సైల్ దూసుకొచ్చిందని షిప్ కెప్టెన్ నివేదించినట్లు పేర్కొంది. ఆ తర్వాత దాడి జరిగినట్లు నిర్ధారించిన అమెరికా సైన్యం ఓడకు ఎలాంటి నష్టం వాటిల్లలేదని, ప్రస్తుతం అది దాని ప్రయాణాన్ని కొనసాగిస్తోందని తెలిపింది. దాడికి బాధ్యత వహిస్తూ హౌతీ సైనిక ప్రతినిధి బ్రిగేడియర్ జనరల్ యాహ్యా సారీ ప్రకటన విడుదల చేశారు. తమ దేశంపైకి దురాక్రమణ చేసేందుకు దూసుకొచ్చే అమెరికన్, బ్రిటిష్ నౌకలు, యుద్ధ నౌకలను యెమెన్ సాయుధ బలగాలు శత్రు లక్ష్యాలుగా పరిగణిస్తాయని వివరణ ఇచ్చారు. హౌతీల తాజా దాడి ఎర్ర సముద్రంలో ఉద్రిక్తతలను మరింత పెంచింది. అర్ధరాత్రి ఇరాక్ ఎర్బిల్లోని అమెరికా రాయబార కార్యాలయం సమీపంలో ఇరాన్ సైన్యం వరుస బాంబు పేలుళ్లకు పాల్పడింది. ఈ ఘటనలో 4 మృతి చెందారు. అయితే సంకీర్ణ దళాలకు చెందిన సేనలకు, అమెరికన్ సైనికులకు ఎలాంటి ప్రమాదం జరగలేదని ఇరాక్ సైన్యం తెలిపింది. గూఢాచారుల ప్రధాన కార్యాలయంతో పాటు ఇరానియన్ వ్యతిరేక తీవ్రవాద సమావేశాలను లక్ష్యంగా చేసుకుని బాలిస్టిక్ క్షిపణులతో దాడులు చేసినట్లు ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ తెలిపింది. మొత్తం యుఎస్ కాన్సులేట్ సమీపంలోని 8 ప్రాంతాలను ఇరాన్ సైన్యం లక్ష్యంగా చేసుకున్నట్లు అంతర్జాతీయ మీడియా తెలిపింది. దాడి
జరిగిన వెంటనే ప్రతిస్పందించిన సంకీర్ణ సేనలు 3 డ్రోన్లను నీలమట్టం చేశాయని పేర్కొంది. బాంబు దాడుల నేపథ్యంలో ఎర్బిల్లో విమాన రాకపోకలను అధికారులు నిలిపివేశారు. రష్యాలోని సఖాలిన్ ప్రాంతంలో మంచు తుపాను బీభత్సం సృష్టించింది. తుపాను కారణంగా ట్రాఫిక్ తీవ్ర అంతరాయం కలిగింది. అనేక విమానాలు రద్దయ్యాయి. స్థానికంగా ఏర్పాటు చేసిన క్రిస్మస్ ట్రీలు నేలకూలాయి. మంచు తుపాను కారణంగా ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇళ్ల నుంచి బయటకు వచ్చేందుకే భయపడుతున్నారు. రోడ్లు, జనావాస ప్రాంతాలన్నీ మంచుతో నిండిపోయాయి. విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది.